కొబ్బరికాయ, ఆతకర్పూరం, పూలు అన్నీ సరిపోయి అన్నీ ఉన్నాయి. అమ్మా తల్లి, ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యంతో ఉండాలని, ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా. నాయనా, ఆ తమలపాకు తీసుకొని 3 సార్లు నీళ్ళు జల్లు. నేను తమలపాకు తీసుకుంటాను, మా ఆవిడ వాటర్ జల్లుతుంది. సమానం. బాబు ఎలగలో తగలడు. పోయి తల్లి, ఈ అగరబత్తులు 2 వెలిగించమ్మా. ఏయ్, ఒకటి నాకు ఇవ్వు. మర్చిపోయేంటి సమానత్వం. ఒకటి నేను వెలిగిస్తే 2 నువ్వు వెలిగించు. కావాలంటే 2 మీరే వెలిగించండి. అలా వద్దు, సమానత్వం పోద్ది. నేను వెలిగిస్తే నువ్వు వెలిగించుకో. బాబు, ఒక చిన్న ప్రశ్న. పొరపాటు నీకు తుమ్మొచ్చిందనుకో, సగం నువ్వు తుమ్మి మిగతా సగం ఎవరిని తుమ్మంటావేంటి? ఇదేదో బాగుంది పంతులు గారు. నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా? మళ్ళీ సార్ ట్రై చేద్దు గానీ ఈ టెంకాయ కాస్త పగలగొట్టుకొని తీసుకురా నాయనా. సరే అండి. పంతులు గారు, మీరు ఏది పడితే అది అనకండి. మీకేంటండి, మీరు అనేసి వెళ్ళిపోతారు. తరువాత అనుభవించాల్సింది నేనే కదా. ఇప్పుడు ఆ సగం తుమ్మంటే నేను ఎక్కడి నుంచి తుమ్మను? సారీ అమ్మా, మీ ఆయన మరీ ఎంత ప్రొఫెషనల్ అనుకోలేదు. ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లోడి చేతిలో ఫోన్ లాక్కున్నావో, ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఇలా దొరికిపోయావు. పైగా వ్రతాలు చేయిస్తున్నావు. నా కర్మ. పంతులు గారు, దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా. దీనికి రెమెడీ రావడానికి కాస్త టైం పడుతుంది. అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు. ఏంటండి, కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు? అది ఏమ్మా తల్లి, అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది. 6 నెలల నుంచి కాపురం చేస్తున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటండి అది? టెంకాయ ఆయన పగలగొట్టాడు, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. సమానత్వం. వెళ్ళమ్మా. సమానత్వం లేకపోతే ఎలా? పంతులు గారికి బాగా అర్థమైంది.